హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా ఫ్రెండ్స్? నేను మీ వీరని. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే నేను మా ఊరు దగ్గర ఉన్న చెరువులోకి అయితే చేపలు కొట్టాను ఫ్రెండ్స్. మ్యాక్సిమం అయితే ఈరోజు ఫిషింగ్ అవుతుంది అనుకుంటున్నా. చూద్దాం. డబ్బాగాలతో అయితే పడ్డానికి వచ్చాను. డబ్బాగాలలో కనుక మనకు ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం. అసలు ఫిషింగ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు డబ్బాగాలకైతే పిండి అయితే పెట్టుకున్నాను. చూడండి, మీరు చాలాసార్లు పట్టాను. ఈ ఇటుకడైతే చాలాసార్లు అయితే పట్టాను, కానీ అబ్బాయితే మనం వీడియో తీయలేదు. చూద్దాం ఈరోజు అయితే ఫిషింగ్ అవుతుందా లేదా, ఎన్ని పడతాయి అనేది అయితే మీకైతే ఇప్పుడు చూపిస్తాను. పిండి పెడుతున్నాను అనమాట. వాటికి వచ్చేసి మనం మైదా పిండి, గోధుమ పిండి ఆ రెండు మిక్స్ చేసుకొని, తౌడు అన్నీ మిక్స్ చేసుకొని లైట్గా ముద్దలకి యాడ్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఒక్కొక్క గాలానికి ఒక మాదిరిలాగా పిండి పెట్టుకోవాలి. పిండి ముద్దలు మీరు చూస్తారు కదా, నేను ఇలానే పెట్టుకోవాలన్నమాట. నేను కూడా ఎలా పడతాను అనేది అసలు ఊహించలేదు. నేను ఎక్కువైతే గాలంతో పట్టేవాడిని. తర్వాత అందరూ డబ్బాగాలాలు ట్రై చేస్తుంటే నేను కూడా డబ్బాగాలాలు ట్రై చేశాను. చాలాసార్లు వర్కౌట్ అయింది. ఫిషింగ్ అయితే చాలాసార్లు అయింది. చూడండి, మీకు చూపిస్తున్నాయి కదా. తర్వాత మనం చెరలోకి వెళ్ళి అలా విసరాలన్నమాట. ఇది కూడా నేను ఇప్పుడు విసురుతాను. చాలా దూరంగా పడుతుంది అన్నమాట. చాలా దూరంగా పడడం వల్ల చేప కూడా ఇబ్బంది లేకుండా వస్తాయి అన్నమాట, బెదిరికుంటా. చూడండి, చాలా దూరంగా విసురుతాను. అలా విసిరినా అనుకో చాలా దూరం పడుతుంది. అప్పుడు మనం దగ్గరలో ఉన్న చేప కాకుండా దూరంలో ఉన్న చేపకైతే చాలా, అసలు మనం ఒక్కడిని తిరుగుతున్నాం కాబట్టి దగ్గర అయితే మ్యాక్సిమం చేప ఉండదు, దూరంగా ఉంటుంది కాబట్టి అవి కారడానికి చాలా అవకాశం ఉంటుంది అన్నమాట. అయితే మన దారం అనేది సరిపోక అలా ఉంది. అయితే అక్కడ కర్రకు వచ్చి కర్రకైతే డబ్బా తొడిగాను అనమాట. ఆ బాటిల్ క్యాప్ తీసేసి దానికి తొడగడం అయితే జరిగింది. అలా తొడిగితే ఏమవుతుందంటే చేప పడ్డప్పుడు గుంజుకుపోదు. ఆల్రెడీ దానికి కొంచెం దారం చుట్టూ ఉంటుంది. అవి గుంజినప్పుడు ఆ డబ్బా అనేది తిరుగుతుంది అనమాట. తిరిగినప్పుడు మనకు పట్టదన్నట్టు లెక్క తెలుస్తుంది. పోయిన తర్వాత లాగితే వచ్చేస్తాం ఉంటామన్నమాట. చూడండి, అన్ని మీద ఒకటే చాటు చాలా ఉన్నాయి. 4 డబ్బాలు 5 డబ్బాలు దాస్తుంది. మొత్తం అయితే పెట్టి చూపాను. ఒక 2 అయితే చూపించాను కదా. తర్వాత మళ్ళీ పడే వీడియో అయితే చూపుతున్నాను, లేకపోతే చాలా లెంత్ అవుతుంది వీడియో. ఇటేనా కావాలి కానీ కరపలు ఉంది, ఇలా కరపలు ఉంది. అంతగా ఇక్కడ ఇటు కూర్చు, ఇటు ఎవరక్క బెటర్ దాన్ని పెట్టు. రంగు కనపడి ఉండాలి. ఒక్కదానికి ఒక పెండలు పెట్టాలి.
కానీ కాకపోతే ఏంటి చాలా ఎత్తున్నారు చెత్త పెట్టినట్టు ఏంటి అంటే ఇది అది వాళ్ళ ఇప్పుడు మనకి ఫిష్ అటాక్ చేస్తా చూడండి. ఇప్పుడు నేను అది లాగుతాను, లాగితే మీకు అర్థమవుతుంది. చూడండి అటాక్ చేసింది ఆల్రెడీ, లాగుతాను చూడండి. అలా మనం చిన్న స్లోగా లాక్కోవాలన్నమాట ఒడ్డుకి. ఆ బుచ్చకాలం ఆల్రెడీ మనకు మూతికి అట్లాంటి అడిగి తగులుతుంది అనమాట. ఇక్కడ పిండి తింటుంది కాబట్టి తినే దగ్గర అక్కడ అలా పట్టేస్తాను మీరు. ఆ గాలాలు అనేది మూతికి పట్టుకొని ఉంటాయి. చాలా జాగ్రత్తగా లాగాలి, లేకపోతే మిస్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ ఫిష్ వచ్చేసి, ఆ చేప వచ్చేసి ఆ చెట్టుకైతే చెట్టులకైతే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అందువల్ల అది చూడండి మిస్ అయిపోద్ది. నా చెట్టు కిందకైతే వెళ్ళింది. ఆ చెట్లు అసలు చెట్లకు పెడితే ఫిష్ అయితే చేతికి రాదు ఫ్రెండ్స్. చాలా వరకు నేను ఆల్రెడీ మిస్ అవుతుంది అనుకున్నా, మిస్ అయింది. ఆ చెట్లలో పోకుండా బయటకు తొందరగా లాగాలన్నమాట. చెట్టు ఉన్న కాడ అలా చెట్టుకి పెట్టేదంటే ఆ కొక్కేం అనేది ఉసిపోద్ది జాడిచ్చినప్పుడు. ఆ కొక్కేలు చెట్టుకు పట్టుకుంటే ఆ ఫిష్ అందులో నుంచి జారిపోతుంది అన్నమాట. మిస్ అయిపోయింది. అయినా కానీ మళ్ళీ దానికి పిండి పెట్టి మళ్ళీ వేసాను చూడండి. మళ్ళీ ఈసారి కూడా అటాక్ చేస్తారు చూడండి మీరు. అది గాలికి వెళ్ళింది డబ్బా, గుంజలేదు. నేను అట్లా పట్టుకోగానే చేప ఫిష్ అయితే గుంజదు ఫ్రెండ్స్. చూడండి నేను అది
పట్టుకుంటాను, పట్టుకోగానే అది ఆల్రెడీ ఫిష్ గుంజుతుంది అనమాట. ఇంకోటి ఇక్కడ గుంజుతుంది, నేను ఏదో అనుకున్న ఒక గుంజింది. చూడండి ఫ్రెండ్స్, అదో ఆ డబ్బా అక్కడ వేసేసి ఈసారి అది మిస్ కావద్దని వప్పార్ 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 లాగుతున్నాను. అందులో ఒకట చాలా ఫాస్ట్గా లాగుతున్నా అన్నమాట, చాలా ఫాస్ట్గా లాగుతున్నా. చూసారా లాగాను. చాలా వరకు అయితే ఒడ్డుకు వస్తుంది ఫ్రెండ్స్. అగా చూసుకోండి, దొరికేసింది. ఏం కాదు, ఇదైతే మిస్ కాదు, ఈ చేతికి అయితే దొరుకుతుంది. అగ్గా దొరికేసింది. మా నాన్న వస్తాడు చూడండి. కొద్దిగా అయితే మా నాన్న ఇక్కడ కింద పడిపోయాడు, కొద్దిగా హ్యాండిక్యాప్డ్ ప్లస్ అది జారుతుంది అనమాట. అది వచ్చాడు, అందులో వేసాడు ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి అయితే మ్యాక్సిమం వీడియో రికార్డ్ కాలేదు ఫ్రెండ్స్. నేనైతే అక్కడ స్టాండ్ పెట్టాను, అంతా రికార్డ్ అవుతుంది అనుకున్నాను. ఈ ఫిష్ తర్వాత చాలా పడ్డాయి, అవన్నీ రికార్డ్ కాలేదు ఫ్రెండ్స్, అందువల్ల అది చూపించలేకపోతున్నా. ఓకేనా, ఇక్కడనే మ్యాక్సిమం అయితే ఇక్కడికి ఓవర్ అయిపోద్ది వీడియో. ఆ ఫిష్ చేసే వరకే ఉంటుంది ఫ్రెండ్స్. నేను అసలు చాలా బాధపడ్డా. ఓకేనా, ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, మరి మంచి వీడియోతో మళ్ళీ వద్దాము. ఈసారి మంచి క్లారిటీగా, తాపి నుంచి మంచి క్లారిటీగా అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్ వీడియోలో. అంటే మీకు నీట్గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే.